ప్రాచీన ఆనవాళ్లకు ఖమ్మం జిల్లా అనగానే మనకు గుర్తుకు వచ్చేది నేలకొండపల్లి. సో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో చూస్తున్నటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రదేశము. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అనగానే భక్త రామదాసు పేరుతో పాటు బౌద్ధ స్తూపాలు కూడా గుర్తుకు వస్తాయి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం ఇక్కడ తవ్వకాల్లో బయటపడింది. 2వ శతాబ్దంలో కట్టిన కట్టడాలు నేటికి చెక్కుచెదరకుండా ఉన్నాయి. నేలకొండపల్లి సమీపంలో ఉన్న బౌద్ధ స్తూపాలను పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు సాగించారు. పశ్చిమ చాళుక్యులు, తూర్పు చాళుక్యుల కాలంలో బౌద్ధ మతానికి చెందిన వారు ఇక్కడ ధ్యానం చేసుకునేందుకు వీలుగా స్తూపాన్ని నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపంగా గుర్తించారు. దీంతో పాటు ఇక్కడ తవ్వకాల్లో 3వ శతాబ్దం నాటి నాణేలు, అప్పటి నిర్మాణ శైలిని కూడా గుర్తించారు. బౌద్ధ భిక్షువులు ఇక్కడ ఆరాధన చేసుకునేందుకు వీలుగా పక్కనే ఉన్న చెరువును తవ్వించినట్లు కూడా ఆనవాళ్లు ఉన్నాయి. బౌద్ధ స్తూపం చుట్టూ కూడా ఇక్కడ పార్క్ అనేది ఉంటుంది. పురాతన కట్టడాల్లో ఒక్కటైన నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని పరిరక్షించేందుకు పర్యాటక అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ బౌద్ధ స్తూపం చుట్టూ పార్కును ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా రూపొందించారు. ఇప్పటికీ బౌద్ధ భిక్షువులు ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు. 2వ శతాబ్దం నాటి ఈ కట్టడాన్ని చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వస్తుంటారు. ఖమ్మం వైపుగా వచ్చేవారు ఈ పురాతన కట్టడాలను సందర్శిస్తూ ఉంటారు. నేలకొండపల్లి అనగానే గుర్తుకొచ్చే మరో పేరు భక్త రామదాసు. భద్రాచలంలో రాముడికి గుడి కట్టించిన పరమభక్తుడు రామదాసు. రామదాసు క్రీస్తు శకము 1664లో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించారు. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపాలు నిర్మించారు. దక్షిణ భారతదేశానికి ఇక్కడ నుంచే బౌద్ధ విగ్రహాలు పంపిణీ చేశారని చరిత్ర చెబుతోంది. నేలకొండపల్లి అంటే నెలసేండ అనే పట్టణం అని 2వ శతాబ్దంలోనే టోలమీ రాసిన ఇండికా గ్రంథంలో నేలకొండపల్లి ప్రస్తావన వచ్చింది. నేలకొండపల్లి చరిత్ర 2000 సంవత్సరాలది అని చరిత్ర చెబుతోంది. పాండవులు 12 ఏళ్ల వనవాసం తర్వాత అజ్ఞాతవాసం కోసం ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం ప్రాంతానికి వచ్చారని, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద విరాటరాజు రాజ్యం ఉండేదని అంటుంటారు. నేలకొండపల్లి చరిత్రలో ఒక ప్రధాన పట్టణం. దక్కన్ ప్రాంతంలో అతిపెద్ద బౌద్ధ స్తూపాలలో ఒకటి ఇక్కడ కనుగొన్నారు. అలాగే గ్రామం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శాతవాహనుల కాలం నిర్మాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వ్యవసాయ క్షేత్రాల మధ్య పురాతన మానవ నిర్మిత సరస్సు పక్కన ఉన్న మహాస్తూపం, దీనిని చైత్యం అని కూడా అంటారు. ఇటుకలతో కప్పబడినటువంటి విహార సముదాయం బావులు, నీటి తొట్లతో కలిసి ఉంది. ఈ ప్రదేశంలో పురావస్తు త్రవ్వకాల్లో టెర్రకోట బొమ్మలు, హిందూ రాజవంశాల వందలాది నాణేలు, బుద్ధుని కాంస్య విగ్రహము, సున్నపురాయితో చెక్కిన చిన్న నమూనా స్తూపం కూడా ఇక్కడ బయటపడింది. నేలకొండపల్లి ఖమ్మం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో, సూర్యాపేటకు 58 కిలోమీటర్ల దూరంలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇది NH 365A జాతీయ రహదారి గ్రిడ్కు అనుసంధానంతో ఉంది. ఖమ్మం నుంచి కోదాడ, కూసుమంచి మధ్యలో ఉంటుందన్నమాట. ఎంతో విశిష్ట కలిగినటువంటి ఈ యొక్క నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని చూసాం కదా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరలా ఇంకొక కొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.